ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుణ్ణి సదా అనుభవం చేసుకోండి. ఈరోజు వ్యర్థంపై విజయం పొందేలాగా మాయ ఏ రూపంలో వస్తుందనేది బాబా తెలియజేస్తున్నారు. బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ అనుకోవాలి ఏమని, నేను నిమిత్తుడను, బాబా నడిపిస్తున్నారు అని. ఎప్పుడైతే మనం మార్చుకున్నామో అప్పుడు విశ్వం మారిపోతుంది అంటున్నారు బాబా. ఇతరుల పొరపాటును చూసి మా నుండి వైబ్రేషన్ ద్వారా వాళ్ళు పొరపాటు చేస్తున్నారు, మా వైబ్రేషన్స్ శ్రేష్టంగా ఉంటే వాళ్ళు కూడా శ్రేష్టంగా తయారవుతారని అనుభవం చేసుకోమంటున్నారు బాబా. ఇతరుల పొరపాటు చూడటం కాదు, మన పొరపాటును సరిదిద్దుకోవటం, అది కనిపించకుండా ఉంటుంది, సరిదిద్దుకోండి అంటున్నారు బాబా. ఎవరైనా చెడు మాట్లాడితే వారి సాంగత్యం ద్వారా మీరు కూడా చెడు మాట్లాడితే సాంగత్యముకు రంగు అంటుకున్నట్లే కదా. ఒక బ్రాహ్మణాత్మ చెడు మాట్లాడినప్పుడు మనం దాన్ని ఖండించాలి. ఖండించకుండా మనం కూడా ఏమనుకుంటారు, వాళ్ళు కోఆపరేట్ చేయాలి, పెద్దవాళ్ళు తప్పని తెలిసినా వాళ్ళు కోఆపరేట్ చేయాలనుకుంటే మాయపై దయ చూపించున్నాం. కాబట్టి బాబా అంటున్నారు, ఆ చెడు రంగు నీకు కూడా అంటుకున్నట్లే అంటున్నారు. ఎవరైనా పొరపాటు చేస్తుంటే ఆ సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి అంటున్నారు బాబా. ఎందుకు ఇముడ్చుకోమంటున్నారు అంటే, ఇంకా ముందు ముందు ఎన్నో పరీక్షలు దాటవలసి వస్తుంది. అప్పుడు ఇముడ్చుకునే శక్తి ఇప్పటి నుంచి శాంతి శక్తి, ఇముడ్చుకునే శక్తి, క్షమించే గుణం, ఇవన్నీ మనకి చాలా దోహదం చేస్తాయి అంతిమ పరీక్షలో పాస్ అవ్వటానికి. బాబా చెప్తున్నారు, ఈ కొత్త సంవత్సరము ఈ విధంగా చేసుకోండి అంటున్నారు. అంటే ఆ టైంలో చెప్పారు బాబా. ఇది సమయ ప్రమాణంగా ఇప్పుడు వ్యర్థం యొక్క నామరూపాలను కూడా సమాప్తి చేయాలి. ఇప్పుడు సమయం ఎటువంటిది, పూర్తిగా తమో ప్రధానం అయిపోతూ ఉంది. సమయం అలా ఉన్నప్పుడు దాని ఆధారంగా మనం వ్యర్థాన్ని వినకూడదు, వినిపించకూడదు, వర్ణన చేయకూడదు,
హృదయంలో ధారణ చేయకూడదు అంటున్నారు బాబా. వ్యర్థం మాట్లాడకండి, నామరూపాలు లేకుండా చూడండి వ్యర్థాన్ని. వ్యర్థ కర్మలు కూడా చేయకండి, వ్యర్థ సాంగత్యం కూడా చేయకండి. వ్యర్థ సాంగత్యం సమయాన్ని మరియు శక్తిని సమాప్తి చేసేస్తుంది. మంచి అండర్లైన్ పాయింట్ అది. శ్రేష్టంగా ఉంటే బాబా నుండి శక్తి వస్తుంది. వ్యర్థంగా ఉంటే అంతకుముందున్న శ్రేష్ట శక్తిని కూడా మరియు సమయాన్ని కూడా సమాప్తి చేసేస్తుంది అంటున్నారు. వ్యర్థంలో నుండి మళ్ళీ మనం సమర్థంలోకి రావాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. అందువలన ఎవరు ఎంత మీలో వెతికినా మీలో కొద్దిగా కూడా పాత స్వభావ సంస్కారాల అలజడి కనిపించకూడదు. బాబా చెప్తున్నారు చూడండి. ఇప్పుడు అందరూ ఈ దృఢ సంకల్పం చేసి వ్యర్థమనే రావణాసురుణ్ణి కాల్చేసేయండి. అప్పుడు సత్యమైన దీపావళి ప్రతి ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. ఎవరు మనల్ని నిందించినా, అవమానపరిచినా సాధువుగా అయిపోండి. నిందించిన వారిపై కూడా పూలవర్షం కురిపించండి. వారు ఎలా అన్నారు, అందువల్లనే ఇలా అయింది అని అనకూడదు. ఈ కంప్లైంట్స్ ఎక్కువగా కనపడతాయి బాబా పిల్లల్లో. నేను ఈరోజు యోగం కుదరలేదు, నన్ను వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు అని. కానీ నిజమే, మనకి బాధ కలుగుతుంది లేనిదంటే. మంచి కార్యం చేస్తున్నప్పుడు దాన్ని ధిక్కరించినప్పుడు కూడా బాధ కలుగుతుంది. కానీ బాబా ఏమంటున్నారంటే ఆ చిన్న పరీక్ష మనం విజయం పొందితే అంతిమలో ఇంకా భయంకరమైన పరీక్షలు వస్తాయి. అప్పుడు కూడా విజయం పొందుతాం కదా అంటున్నారు బాబా. ఎవరు మిమ్మల్ని నిందించినా, అవమానపరిచినా సాధువుగా అయిపోండి. నమ్రతగా ఉండండి. నిందించిన వారిపై కూడా పూలవర్షం కురిపించండి. వారు ఇలా అన్నారు, అందువల్ల ఇలా అయ్యిందని అనకూడదు. ఎవరు ఏం చేసినా మీరు మాత్రం సత్యమైన సరైన మార్గంలో ఉండండి. ఎవరైనా మిమ్మల్ని 10 మాటలు అంటే మీరు వారిని ఒక్క మాట అయినా అన్నారంటే మీరు కమల పుష్పం సమానంగా తయారు కాలేదని గుర్తుంచుకోండి. మనపై నీటి బిందు పడిపోయింది. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే మీరు మాత్రం వారికి స్నేహం అనే నీటిని జల్లండి. అప్పుడు వాళ్ళు క్రోధాగ్ని చల్లారిపోతుంది. అలా ఎందుకు, ఇలా ఎందుకు అయిందని అన్నారంటే వారిపై నూనె వేసినట్లే. చాలా లోతుగా చెప్తున్నారు బాబా ఈ విషయంపై. ధ్యాస చాలా బాగా ఇప్పిస్తున్నారు. మనం అనుకుంటాం వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు అని. మనకి ఇముడ్చుకునే శక్తి లేక, శాంతి శక్తి లేక, నమ్రత లేక మనం ఇతరులకు చెప్తాం. ఇతరులకు చెప్పినా మన మనసు తేలికవుతుంది, కరెక్టే. కానీ ఇది వ్యర్థం కింద జమ అయిపోతుంది అంటున్నారు బాబా. బాబాకి చెప్తే వ్యర్థం జమ అవ్వదు. బాబా అనుకుంటాడు, నా బిడ్డ ఇలాగ అన్నారని యజమానిగా నాకు చెప్పారు అని బాబా చాలా సంతోషించి ఆ సొల్యూషన్ ఎలా చేయాలనేది ఆయనకి చెప్పేస్తారు. బాబా అంటారు, ఈరోజు మీరు సహించడం వలన మీ సహనశక్తి అనే ఖాతాలో జమ అయిపోతుంది. అంతిమలో ఈ శక్తి మీకు భగవంతుడి తరపుని 100 రెట్లు వచ్చి ఆ భయంకర పరిస్థితుల్లో మీకు రక్షణ కవచం అయిపోతుంది అంటున్నారు బాబా.
ఇంకో వాణిలో చెప్పారు ఈ పాయింట్. అది పట్టుకొచ్చి ఇక్కడ పెట్టించారు బాబా. నమ్రత అనే దుస్తులు ధరించండి. ఎక్కడ నమ్రత ఉంటుందో అక్కడ స్నేహం మరియు సహయోగం స్వతహాగా మీకు లభించేస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే ఎవరైనా మనం నిందించినప్పుడు తల కిందకి మనం పెట్టుకుని మనం వచ్చేస్తే, మన తప్పు లేనప్పుడు వాళ్ళు నిందించారు, వాళ్ళకి తప్పకుండా బాబా అంటున్నారు పశ్చాత్తాపడి స్నేహం కూడా ఇచ్చి మళ్ళీ సహయోగం కూడా చేస్తారు మీకు అంటున్నారు బాబా. ఎక్కడ నమ్రత ఉంటుందో అక్కడ స్నేహం మరియు సహయోగం స్వతహాగానే ఉంటుంది. స్నేహం సహయోగం ఉన్నప్పుడు అగ్నిలో నూనె వేయలేదు కదా. అందువల్ల ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఈ విధిని తప్పకుండా పాటించండి అంటున్నారు బాబా. చూడండి, బాబా మనకే చెప్పారు అనుకోండి, ఒక్క సంవత్సరం అలా పాటించండి అంటున్నారు బాబా. అది 79లో చెప్పారు బాబా. 40 సంవత్సరాల క్రితం, 41 సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ ఈరోజు మనకి ఎవరు శిక్షణ ఇస్తున్నారండి? భగవంతుడు ఇస్తున్నారు మనకు శిక్షణ. ఎంత అదృష్టం అండి మనకి. మన ఆత్మ ఎంత పుణ్యం చేసుకుందండి. భగవంతుడు వాక్యాల ఆత్మ ఏంటందంటే ఎంత పుణ్యం చేసుకుంది. 33 కోట్ల ఆత్మలు కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని తెలుసుకుని వచ్చేస్తారు స్వర్గం. వాళ్ళు ఎంత అదృష్టవంతులు. బాబా ఏం చెప్పారు? ప్రజలకు కూడా ధనము కోటాను కోట్లు, రోజుకి సరిపడగా కాకుండా ఇంకా కోటాను కోట్ల రెట్లు మిగిలిపోతుందని చెప్పారు బాబా మొన్న వాణిలో. సంస్కారాలు అయితే రకరకాలుగా ఉంటాయి ఎక్కడ బాబా పిల్లల్లో. కానీ బాబా అంటున్నారు ఆ సంస్కారం యొక్క ప్రభావము మీ మీద పడకుండా చూసుకోండి. ప్రతి బ్రాహ్మణాత్మలో రకరకాల సంస్కారాలు మంచి ఉంటాయి, చెడు ఉంటుంది, వ్యర్థం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పగ ఉంటుంది, అనేక రకాల వికారాలు ఆత్మలో సంస్కార రూపంలో ఉంటాయంటున్నారు బాబా. కానీ ఆత్లాత్మ సంస్కారము మీ మీద పడకూడదు అంటున్నారు బాబా. ఎప్పుడు పడదో? మనం సాధువుగా అయిపోవాలి, శాంతిగా అయిపోవాలి, నమ్రతాభావంలో ఉండాలి, బాబాకి చెప్పి వదిలేయాలి. బాబాకి చెప్తే మనసు తేలికైపోద్దండి. మీ మనసులో పెట్టుకుంటే బరువు అయిపోద్ది, ఇతరులకు చెప్తే వ్యర్థమైపోద్ది, బాబాకి చెప్తే తేలికైపోద్ది. సంస్కారాలు అయితే రకరకాలుగా ఉంటాయి, కానీ ఆ సంస్కారాల యొక్క ప్రభావం మీ మీద పడకూడదు. అంతిమ వరకు కొంతమందికి దాసీ సంస్కారాలు ఉంటాయి. ఎవరికి? బాబా పిల్లలకి. బాబా ఎప్పుడు బయట వాళ్ళ గురించి చెప్పరు కదా. కొంతమందికి రాజా సంస్కారాలు ఉంటాయి. సంస్కారాలు మారిపోవాలి అని ఎదురు చూడకండి, కానీ నాపై ఎటువంటి ప్రభావం పడకూడదని అనుకోవాలి. మంచి పాయింట్ అన్నమాట బాబా చెప్పారు. ఎప్పుడైతే కొద్దిమంది బ్రాహ్మణాత్మలలో దాసీ సంస్కారాలు ఉంటాయి అంటున్నారు, కొద్దిమందికి రాజా సంస్కారాలు ఉంటాయి. అవి పోవాలని మీరు అనుకుంటే అంత గమ్మును పోవు అని చెప్తున్నారు బాబా. మారిపోవాలని ఎదురు చూడకండి అంటున్నారు బాబా. మనం మారాలి. వాళ్ళు మారినా మారకపోయినా మనం మారాలి. ఏంటి మారటం? చూడవలసి వచ్చినా, వినవలసి వచ్చినా, కార్యంలో సంస్కారాల ఘర్షణ వచ్చినా బాబా ఏమంటున్నారంటే మీ మీద పడకుండా చూసుకోండి. ఒక వాణిలో చెప్తారు బాబా, సెంటర్లో గొడవలు పెట్టుకోకండి,
గొడవలు పెట్టుకునే ఫలం అయితే. గొడవలు ఉన్న స్థానాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రపంచంలో, వెళ్ళిపోండి అన్నారు బాబా. ముందు ముందు వస్తాయి ఆ వాణి. మీరు బ్రాహ్మణులుగా పిలుచుకోకండి, క్షత్రియులుగా పిలుచుకోండి అని చెప్పారు బాబా. ఆయనకి ఎన్నో చూసుంటేనే కదా ఆ మాట అంటారు. ఆయన భగవంతుడు ఆ మాట అంటారు కదా. నాకు ఆ వాణి చాలా డీప్గా ఉంటుంది. ఆ వాణి వస్తుంది ముందు ముందు మనకి. ఏమంటారు చేసినండి? బ్రాహ్మణులుగా పిలుచుకుంటున్నారా మీరు, క్షత్రియులుగా పిలుచుకుంటున్నారా? బ్రాహ్మణులుగా పిలుచుకోవాలన్నప్పుడు గొడవలు పెట్టుకోకండి. క్షత్రియులుగా పిలుచుకోవాలని ఉంటే గొడవలు పెట్టే స్థానాలు ఈ పాత ప్రపంచంలో చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోండి, ఇంక ఇక్కడ వద్దంటున్నారు బాబు. అర్థమైందా? మొన్న ఒక అక్కయ్య అడుగుతున్నారు, పరివారం నుంచి సర్టిఫికెట్ కావాలి, బాబా నుంచి సర్టిఫికేట్ కావాలి, స్వయాన్ని సర్టిఫికేట్ కావాలి కదా అన్నయ్య. మరి పరివారాన్ని సర్టిఫికెట్ ఇవ్వరు కదా వాళ్ళతో ఉండకపోతే అంటున్నారు. ఓకే, బాబా ఎందుకు చెప్పాడు అక్కడ? పెద్ద అక్కలు ఒక లెవెల్లో వెళ్తున్నప్పుడు చిన్న అక్కలు అలా మాట వినలేనప్పుడు బాబా ఏం చెప్పారు అక్కడ? ఆ సందర్భానుసారంగా ఆ వాణి ఉపయోగపడుతుంది అక్కడ. అంచేత అక్కడ ఏం చెప్పారు? పరివారం కూడా సర్టిఫికెట్ ఇవ్వాలి నీకు అని. అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలి. దాన్ని పట్టుకుని మనం ఏమంటున్నారంటే పరివారంతో ఉండాలన్నయ్య అంటున్నారు. బాబాయ్ ఒకటి గుర్తుంచుకోండి, బాబా నుండి మీకు సర్టిఫికెట్ వస్తే స్వయం సంతుష్టం అయిపోద్ది ఆత్మ. పరివారం నుంచి ఆటోమేటిక్గా సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఏ పరివారం నుంచి? సత్యాన్ని గ్రహించిన పరివారం నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు చూడండి, కొంతమందికి అంతిమ వరకు, అంటే అంతిమ వినాశనం అయిపోయే వరకు కూడా దాసీ సంస్కారాలు ఉంటాయి అంటున్నారు బాబా. కొంతమందికి ఏమో రాజా సంస్కారాలు ఉంటాయి అంటున్నారు బాబా. అవి సమాప్తి అయిపోతాయని ఎదురు చూడకండి అంటున్నారు బాబా. అట్ల గురించి మనం చూడకుండా ఏం చేయాలి? మనమే జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? వాళ్ళ సంస్కారాలు మన మీద పడకుండా చూసుకోండి అంటున్నారు బాబు. పడకుండా ఉండాలంటే మనం దూరంగా ఉండాలి, ఇంక వెళ్ళవసరం లేదు. బాబా అదే వాణిలో చెప్తారు. గొడవలు ఎక్కడుంటాయి? బ్రాహ్మణ పరివారం మధ్యలోనే, సెంటర్లోనే ఉంటాయి. ఎందుకంటే బయట మనం గొడవలు పెట్టుకోం, మన గొడవకి ఎవరు కూడా రారు సాధారణంగా. అప్పుడు ఏం చెప్పారు బాబా? గొడవలు అనేది ఒక పర్వతం లాంటిది. గొడవలని అనుకుంటే ఆ పర్వతానికి నీ తల కొట్టుకుంటే తల బద్దలాసిపోద్ది, కానీ పర్వతం బద్దలు అవ్వదు కదా. అంచేత గొడవలు ఉన్నా ఎగిరే కళ్ళకి వెళ్ళిపోండి, లేదు వేరైపోండి అని చెప్పారు బాబు. అంటే వాణి అనేసి వచ్చేయటం లేదు, వేరైపోయి నువ్వు పెట్టేసుకోని ఇంట్లో. ఈజీగా చెప్పాడు అక్కడ వాణి. మంచి మంచి వాణిలు వస్తాయి. ఇప్పుడు సందర్భానుసారంగా చెప్తున్నాను నేను. అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, గొడవలకి సెంటర్లో ఎన్నో గొడవలు ఉంటున్నాయి. బాబా ఏమంటున్నారు? నీకు ఉంటే ఉండు, కానీ గొడవలని వాళ్ళకి చెప్పి అన్నీ చేసుకుంటే తలపోటులాగా మీకు ఏమవుతుందంటే, గొడవలు అనేది ఒక పర్వతం, ఆ పర్వతం దాటి వెళ్ళిపోవాలి తప్ప ఆ పర్వతానికి నీ తల కొట్టుకుంటే నీ తల బద్దలాసిపోతుంది, కానీ పర్వతం బద్దలవుతుంది కదా అన్నారు బాబా. ఎంత డీప్గా చెప్పారు చూడండి. 1 పాయింట్. అందుకే
మేము 31 సంవత్సరాల నుంచి కూడా శివతండ్రిని తోడెట్టుకుని శివపరమాత్మ శివపరమాత్మ సృష్టికర్త శివపరమాత్మ జ్ఞానయోగ మందిరం అని పెట్టుకుని ఒక సాకరవాణిలో చెప్పాడు బాబా, బ్రహ్మకుమారిస్ అంటే భయపడుతున్నారు, మీరు శివుడు పేరు పెట్టుకోండి అని. వాణిలో లేకుండా ఏమీ చెయ్యం మేము, కానీ సంస్థను గౌరవిస్తాం. దాదీ శరీరంలో భగవంతుడు వచ్చాడని పూర్తి విశ్వసిస్తాం. వాక్యాలు పరమ సత్యమైన ఈ ప్రపంచం అందరూ వినాలి, బాబా పిల్లలు వినాలి, ప్రపంచం అందరూ వినాలి. అన్ని భాషల్లో ఈ వాక్యాలు మార్చేసుకుంటే ఎంత బాగుంటుందని ఫస్ట్ నుంచి నాకు అలా ఉండేది. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఆ సంస్కారాలు మీ మీద పడకుండా చూసుకోండి అంటే మన ఇంట్లో పెట్టుకోవచ్చు. బాబా వాణిలో చెప్పాడు, సందు సందుకి జ్ఞానస్థానం ఉండాలని. ప్రతి ఇంట్లో చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలని. అటువంటి సేవ చేసేవాళ్ళు, అలా తయారయ్యే వాళ్ళే నా సుపుత్రులు, వాళ్ళే ధైర్యవంతులు అన్నారు బాబా. మనం ఏం చెప్తారు సిస్టర్స్, ఇక్కడ మా సెంటర్ ఉండగా నువ్వు ఇంకో సెంటర్ పెట్టకూడదు అంటారు. అది వాళ్ళ మతం. శ్రీమతం ఏం చెప్తుంది, సందు సందుకి జ్ఞానస్థానం ఉండాలి. ప్రతి ఇంట్లో చైతన్యమైన బ్రాహ్మణాత్మ ఉండాలి. అది నా ఆశ. అలా ఆ ఆశని పూర్తి చేసేవాళ్ళు నా సుపుత్రులు, ధైర్యవంతులు. వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుంటాడు బాబా. మీరు బాబా వాక్యాన్ని నమ్మితే బాబా మీ తోడుంటాడు. మీరు ఇతరుల వాక్యాలు నమ్మి వాళ్ళు లేకపోతే ఎలాగా మధువనం తీసుకెళ్ళరు, ఇంకోటి చేయరు, అలా చేయరు, ఇలా చేయరు అనుకుంటే మీరు వాళ్ళతో ఉంటారు, అప్పుడు బాబా ఉండరు. అర్థమైందా? అందుకే ఇక్కడ బాబా చెప్తున్నాడు ఏమని, అంతిమ వరకు దాసీ సంస్కారాలు ఉంటాయి కొంతమందికి రాజా సంస్కారాలు ఉంటాయి. కానీ ఈ సంస్కారాలు నీ మీద ప్రభావం పడకుండా చూసుకో, లేకపోతే నువ్వు కూడా పాడైపోతావని చెప్తున్నారు. దాసి ఎలా ఉంటుంది, ఒక వాణిలో చెప్పారు, ఉదాసీనత కలిగి దాచుకుంటుందని చెప్పారు బాబా. ప్రతిదీ దాచేసుకుంటుంది. బాబా పేరు మీద వచ్చేది అన్నీ దాచేసుకుని స్వయం సుఖం కోసం, విశ్రాంతి కోసం, భవిష్యత్తు ఏమవుద్దు అని చెప్పి దాచేసుకుంటుంది. రాజ్య సంస్కారం ఎలా ఉంటుంది, సర్వస్వ త్యాగిగా తనకున్నదంతా కూడా ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేయాలి అని దానం చేస్తూ ఉంటుంది, దాతగా ఉంటుంది, దయ కలిగి ఉంటుంది, విశాల హృదయంతో ఉంటుంది. బాబా హృదయ సింహాసనంలో ఉంటుంది. అందరూ బాబా బిడ్డలే, నాకు ఆత్మిక సోదరులే, వాళ్ళందరికీ జ్ఞానం ఇవ్వాలని దివ్య బుద్ధి, దివ్య దృష్టి, ఆత్మిక స్థితి, బాబా స్మృతి, ఈ 4 వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి సంస్కారాలు రకరకాలుగా ఉంటాయి. ఎవరో ఒకరు మాయరూపంగా మీ ముందుకు వస్తూనే ఉంటారు. ఇది అయితే సమాప్తి అయిపోదు, కానీ దానిలో స్వయం సాక్షిగా మరియు కమలపుష్ప సమానంగా రక్షణగా ఉండాలి. బాబా ఏం చెప్పారు చూసారా, ఎవరో ఒకరు మాయరూపంగా వస్తూనే ఉంటారు మీ దగ్గరికి. ఇది అయితే సమాప్తి అయిపోదు, కానీ దానిలో స్వయం సాక్షిగా మరియు కమలపుష్ప సమానంగా రక్షణగా ఉండాలి. ఇది చేయగలరా అని అడుగుతున్నారు బాబా. అర్థమైందా? స్వయం ఎప్పుడు మనం తప్పు చేయకూడదు. వాణిలో ఉన్నదే మనం చేయాలి. ఇతరులు వాణీలు, అందుకే వాణీలు అన్నీ వినిపించరు మీకు. వాణి వినిపిస్తే మనం తయారైపోతాం.
ఎందుకంటే ఒక వాణిలో వార్నింగ్ ఇస్తున్నాను, మీరు మమ్మ బ్రహ్మ ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. వచ్చిన వాళ్ళని చూస్తే శివబాబా రెండోవాడు అయిపోతాడు, అది సూక్ష్మంగా పాపం కూడా అని చెప్పారు బాబా ఒక సాకారవాణిలో. అందుకే బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఫోటో తీయటానికి ఒప్పుకునేవారు కాదు అని చెప్పారు బాబా. ఎందుకంటే పిల్లలు ఫోటో తీయించుకున్నప్పుడు వీళ్ళ మీదకి మనసు వెళ్ళిపోద్ది మీకు దృష్టి, బాబాని మోసం చేసిన శివబాబాని మోసం చేసిన వాళ్ళు అయిపోతారని చెప్పి. తండ్రి ఉండగా మనం సంస్కారాలు, తండ్రి ఉండగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రినే ప్రత్యక్షం చేయాలి. మన అణువు కూడా తండ్రినే ప్రత్యక్షం చేయాలి. మన ఎముక నరం రక్తం అన్ని అవయవాలు తండ్రిని ప్రత్యక్షం చేసేయటానికి సంసిద్ధంగా ఉండాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరూ సంస్కారాలు రకరకాలుగా ఉంటాయి. ఎవరో ఒకరు బయట వాళ్ళు కాసుమా మాయరూపంగా అయ్యి వస్తూనే ఉంటారు. ఇదైతే సమాప్తి అయిపోదు, కానీ దానిలో స్వయం సాక్షిగా మరియు కమలపుష్ప సమానంగా రక్షణగా ఉండాలి. అదే అడిగారు ఒక అన్నయ్య, నేను బ్రహ్మబాబా ఫోటోని పక్కన పెట్టుకున్నాను, అక్కయ్య వచ్చి అడిగారు తీసేసి మొత్తం సంస్థ అంతా బ్రహ్మబాబాని పెడితే నువ్వెందుకు తీసేవు అని. నేను చదువుకున్నాను, నేను విన్నాను, తెలుసుకున్నాను అన్నారు. నమ్మలేదు. ఆ వాణి తీసి పంపేటప్పటికీ మారిపోయారు, మాటల్లేకపోయారు. కోర్టులో లాయరు అబద్ధాన్ని సత్యం అని రుజువు చేసే లాయర్ ఉంటారు, సత్యాన్ని సత్యంగా చెప్పే లాయర్ కూడా ఉంటారు. వాళ్ళకి భయపడకూడదు. మన చేతిలో ఆయుధం ఉండాలి. అప్పుడు ఆ ఆత్మ చక్కగా ఒక సెంటర్ పెట్టుకుని పైన ఎవరు ఈ వాణి ఆధారంగా ఎవరు మీరు బాబాకు ఉంటారో, ఎవరు మీరు అక్కయ్య గారితో ఉంటారో ఉండిపోండి అన్నాడు. సింపుల్గా ఆయన పైన ఆయన చేసేసుకుంటున్నాడు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ధైర్యం ఉండాలండి. సత్యాన్ని ప్రత్యక్షం చేయటానికి, ధారణ చేయటానికి ధైర్యం ఉండాలి. బాబాయ్ ఉన్నాడు, వాళ్ళే నా సుపుత్రులు, వాళ్ళే ధైర్యవంతులు. వాళ్ళని కడకంటా నీడలా ఉంటాడు బాబా. ఇప్పటికే పరిస్థితులు మారిపోయినాయి కదా, ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు కూడా తోడు చేయలేరు బాబా తప్ప, శివబాబా తప్ప. నిజంగా మీరు ఆలోచించండి. రాక 5,000 సంవత్సరాలకి తప్పింతున్న మన దగ్గరికి వచ్చాడు మహానుభావుడు. ఆయన గురించి ఇంటింటికి అమ్మ ఈ బుక్ చదువుకో అమ్మ అని ఇంటింటికి ఒక బుక్ ఇచ్చేస్తే సేవ అయిపోయింది. ఎటువంటి బుక్ ఉండాలి? మధువనంలో వచ్చారు తండ్రి. మధువనం అనేది ఆయన అవతరణ భూమి. నువ్వు కూడా వెళ్ళు. మరి ఆ లాస్ట్నే విశ్వసమ్మేళనం అని వేదిక ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? అక్కడ తండ్రి వచ్చాడని తెలిస్తే వచ్చేస్తారు. అదంతా ట్రేడ్ సీక్రెట్ తర్వాత చెప్తాను. చాలా రహస్యం ఉంది, ముందుకెళ్ళి కొద్ది చెప్తాను. ఒకరు మాయరూపంగా ఈ వస్తూనే ఉంటారు. ఇది అయితే సమాప్తి అయిపోదు. ఏది సమాప్తి అవ్వదు? లాస్ట్ వినాశనం సమయం వరకు బాబా పిల్లలు వేరొకరి దగ్గరికి మాయ రూపంలో వస్తూనే ఉంటారు. అది సమాప్తి అవ్వదు అని క్లియర్గా చెప్పారు బాబా. దానిలో నువ్వు స్వయంగా సాక్షిగా అయ్యి కమ్మల కోసం సమానంగా అయ్యి బాబా స్మృతితో రక్షణగా ఉండు అంటున్నారు బాబా. ఇది చేయగలరు కదా? మాట్లాడేవారు మాట్లాడినా వినేవారు వినకుండా ఉండవచ్చు కదా? ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు. మన తల కిందకి పెట్టి నమ్రతతో వినకుండా చెవిని వదిలేసామనుకోండి, అదే మర్యాద రేఖ లోపల ఉండటం అంటున్నారు బాబా.
వాళ్ళు 10 మాటలు నిన్ను అన్నారు, ఒక్క మాట నువ్వు అన్నా కూడా సత్యాన్ని ఎప్పుడు కూడా సభ్యతతో రుజువు చేయాలంటున్నారు బాబా. మేము మధువనంలో వెళ్ళాం 40 మంది. వాళ్ళ అక్కయ్యలు ఉంటేనే కానీ లోపల పంపనన్నారు కనెక్షన్. నేను ఒకటే అన్నాను, 1 ఫ్యామిలీ 1 వరల్డ్ అంటారు. అక్కయ్యల అన్నయ్యల కనెక్షన్ క్రమశిక్షణ కోసం తప్ప దీని గురించి కాదు అని మేమేం చేసామంటే ఓం శాంతి భవన్ దగ్గర కూర్చున్నాం. లోపలికి వెళ్ళినవాడు అన్నారు. లోపల బాబా ఏం చేశారు, వెళ్ళి చెప్పారు, ఇలాగ ఆంధ్ర నుంచి 40 మంది వచ్చారు బాబా అని. మాకు తెలియదు, ఇంకో అక్క చెప్పారు, ఎదురు కూర్చున్నారు. బాబా ఏమన్నారు, వాళ్ళని లోపల తీసుకురండి అన్నారు. మరి మనం నమ్రత ఉండాలి కదా అక్కడ. అదే చెప్తున్నారు బాబా, మనం సత్యమే కదా, సత్యం. మనం దెబ్బలాట రుజువు చేసుకోక్కర్లేదు. మనం అక్కడ నమ్రత ఉంటే సత్యాన్ని ఎప్పుడు కూడా బాబా చెప్పాడు, సభ్యతతో ఉండాలి, అప్పుడే రుజువు అవుద్ది. సాధారణంగా రుజువు చేసుకోక్కర్లేదు, అది దానికే ప్రేరణ వచ్చేస్తుంది ఇతరులకి సత్యమని. అదే బాబా ఇక్కడ చాలా నొక్కి చెప్తున్నారు. ఈ సంవత్సరం అంతా అలా ధారణ చేయండి అంటున్నారు బాబా. నిజంగా కూడా మనకు సమయం కూడా ఇంకా లెస్లోనే ఉంది సంవత్సరానికి. ఇదైతే సమాప్తి అయిపోదు, కానీ దానిలో స్వయం సాక్షిగా మరియు కమల పుష్ప సమానంగా రక్షణగా ఉండాలి. ఇది చేయగలరు కదా అడుగుతున్నారు బాబా. మాట్లాడేవారు మాట్లాడినా వినేవారు వినకుండా ఉండొచ్చు కదా. మర్యాద అనే రేఖలోపల ఉండటం అంటే ఇదే కదా. ఈ విషయాన్ని నిర్ణయించబడిన సంస్కారం రకరకాలుగా ఉన్నా కానీ అలజడిలో రాకూడదు. మీరు దీనికోసం జ్ఞానసాగరులుగా అవ్వండి. మేము విశ్వ కళ్యాణకారులని చెప్తున్నారు కదా, అంటే తప్పకుండా ఎవరో ఒకరు మీకు అకళ్యాణకారిగా వస్తూనే ఉంటారు ఎదురుగా. అలా అకళ్యాణకారి లేకపోతే మీకు కళ్యాణకారి ఎలా అవుతారు మీరు? ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తుంటే వారిని పరవశ ఆత్మగా భావించండి, వారిని దయాదృష్టితో పరివర్తన చేయండి, వాదన చేయకండి. ఏదైనా మార్గంలో రాడు వస్తున్నప్పుడు ఆగిపోరు కదా, పక్క నుంచో దాటే ఎగిరి వెళ్ళిపోతారు కదా. అలాగే మీరు ఆగిపోకండి, దాటి వెళ్ళిపోండి. చూడాలనుకుంటే విశేషం చూడండి, వదలాలనుకుంటే బలహీనతను వదలండి. సంపర్కంలోకి రావాల్సి వస్తుంది, చూడవలసి వస్తుందంటే విశేషతను కనిపించాలి. లేదా బాబాను చూడండి. బాబా ఏం చెప్పారు, వాళ్ళలో విశేషత ఉంటే విశేషతను చూడండి, లేదు శివబాబాను చూడండి. ఎంత క్లియర్గా చెప్తున్నారు బాబా. ప్రతి ఒక్కరూ ఇదే సంకల్పం తీసుకున్నారు కదా, మేము శాంతి శక్తి కిరణాలను వ్యాపింపచేయాలి, తపస్వి మూర్తిగా అవ్వాలి. ఒకరికొకరు మనసు ద్వారా వాణి ద్వారా కూడా సావధానపరుచుకునే సమయం కాదంట. ఇప్పుడు వాణితో సావధానపరుచుకోవటం కాదు, మనసా స్వభావన ద్వారా ఒకరికొకరు సహయోగి అవి ముందుకు వెళ్ళండి మరియు అందరినీ ముందుకు తీసుకెళ్ళండి అంటున్నారు బాబా. అర్థమైందా? వాణి ఎంత బాగా చెప్పారు బాబా. ఈ వాణి సారం ఏంటంటే, వ్యర్థం వినకండి, వినిపించకండి, సమయం శక్తి సమాప్తి అయిపోతుంది. అంతిమ వరకు దాసీ సంస్కారాలతో ఉన్న ఆత్మ నీకు ఎదురవుతూనే ఉంటుంది, రాజా సంస్కారం ఉన్న ఆత్మ కూడా ఎదురవుతూనే ఉంటుంది. వాళ్ళు విశేషతను చూడండి, లేదు బాబాను చూడండి. వాళ్ళు మిమ్మల్ని 10 మాటలు అంటున్నారు,
మీరు ఒక్క మాట కూడా అనకండి. అప్పుడు మీరు కమల పుష్పం సమానంగా తయారైపోతారు. ఎందుకు అనొద్దంటున్నారు బాబా? అంతిమంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో మనం ఇది చిన్న పరీక్ష అనుకుని సాధువుగా అయిపోమంటున్నారు బాబా. నమ్రత కలిగి ఉండాలంటున్నారు, వినయం కలిగి ఉండాలంటున్నారు, శాంతిగా అయిపోవాలంటున్నారు. అప్పుడు మనకేమవుతుందంటే మనకి అకౌంట్లో జమ అయిపోద్ది శాంతి శక్తి. ఆ శక్తి అంత్యంలో వృద్ధి పొంది బాబా సహయోగంతో సులువుగా దాటేస్తారు మీరు అంతిమ పరీక్ష. అందుకే ఇక్కడ ఈ పరీక్షలు వస్తాయి, బయట రావు మనకి. మనం బ్రాహ్మణ దాసీ సంస్కారంగా ఉన్న ఆత్మ మిమ్మల్ని నిందించింది, మీరు రాజా సంస్కారం గల ఆత్మలో. మీరు ఆయన ఒక్క మాట అన్నారనుకో, 10 సార్లు మిమ్మల్ని నిందించారు, మీరు ఒక్క మాట అన్నారనుకోండి, మీరిద్దరు ఈక్వల్ అయిపోయారు. అక్కడ ఆత్మ ప్రభావం మీ మీద పడిపోయింది. బాబా ఏమంటున్నాడు అక్కడ? ప్రభావం పడకుండా చూసుకో, నువ్వు సైడ్ అయిపో, నీ ఇష్టం, స్వతంత్ర దేశం ఇది. శివుడంటే అందరివాడు, అందరూ ఆయనవాడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఎందుకు చెప్పారు? ఇది పరమసత్యం. ఇది చీమ కుడితే ఏమవదు, కొంచెంసేపు చురుక్కుమంటుంది. అటువంటి అపకారం లేని చీమ కూడా కరవదు అని చెప్తున్నారు. ఇంకా అపకారం చేసి అసలు కరవ. శివుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. ఒక వాణిలో చెప్పారు బాబా, మీరు కూడా శ్రేష్ఠకర్మలు చేసేటప్పుడు నా ఆజ్ఞలో మీరు చేస్తున్నప్పుడు నా సహయోగం చాలా మెండుగా ఉంటుందన్నారు బాబా. మీరు వికర్మలో, వ్యర్థకర్మలో, స్వార్థకర్మలో, పాపకర్మలు చేస్తే బాబా ఏమన్నాడంటే ఆ స్థానంలో నేను ఉన్నానన్నారు బాబా. ఏముంటుందంటే బోర్డు ఉంటుంది, ప్రజాపిత బ్రహ్మకుమారి విద్య అని. బాబా ఉంటారు అక్కడ. క్లియర్గా చెప్పారు బాబా. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ విషయంపై చాలా ధ్యాస పెట్టుకోండి. అందరూ మారతారనుకుంటున్నారేమో, మారరు. మారిపోతే అందరు రాజులు అయిపోతారు. అందరూ పలకెక్కితే మూసేవాళ్ళు ఎవరు? అందరూ రాజులు అయిపోతే ఇంకక్కడ పనులు ఏమవుతాయి? మేస్త్రి గారు ఉంటారు, సిమెంట్ కలిపే వాళ్ళు ఉంటారు, మేస్త్రి కింద కూలీలు ఉంటారు, ఇంజనీర్ ఉంటాడు, డిజైన్ వేస్తారు, యజమాని ఉంటాడు, ఇల్లు కట్టించుకుంటాడు. ఒక ఇల్లు కట్టడానికి ఎంతమంది ఉన్నారు? యజమాని, ఇంజనీరు, మేస్త్రి, కూలీలు. ఈ నలుగురికి తేడా ఏంటి? వాళ్ళ యొక్క కర్మఫలం ఆధారంగా ఆ విధమైన పాత్రలు అభినయించవలసి వస్తుంది. అర్థమైందా? కానీ మనం యజమాని ఏం అనుభవం చేసుకోవాలి? అయ్యో పాపం వాళ్ళు మనకి మంచి డిజైన్ వేసి ఇచ్చారు, మేస్త్రి గారు మంచిగా కట్టించారు, కూలీలు కష్టపడ్డారని. అందుకు గృహప్రవేశం రోజున ఏం చేస్తారు? వీళ్ళందరికీ బట్టలు పెడతారు, తాంబూలంలో ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఆనందించడానికి. వాళ్ళు ఉండటం వల్లనే ఇతను ఉన్నదవ్వాడు. అందుకే ఇక్కడ బాబాయ్ ఏమంటాడంటే ఆ ప్రభావం నీ మీద పడకుండా హృదయంలో దయ ఉంచుకోండి అంటున్నారు బాబా. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది. ఏం చెప్తున్నారు బాబా? కర్మభోగము, కర్మబంధన, సంస్కారాల బంధన, సంఘటన బంధన, ఈ వ్యర్థ సంకల్పాల రూపీ జాలం స్వయమే తయారు చేసుకుని స్వయమే చిక్కుపోతున్నారు. కర్మభోగం అంట, కర్మబంధన అంటున్నారు, సంస్కారాల బంధన, సంఘటన బంధన. మీరు వదిలేయండి, వదిలిపోతాయి అంటున్నారు బాబా. మొదటే శరీరాన్ని వదిలేసి మరజీవిగా అయిపోయారు కదా. విశ్వసేవ కోసం మాత్రమే ఈ శరీరం ఉంది. బాబా చెప్తున్నారు మనందరి శరీరాలంట విశ్వసేవ కోసం ఉందట.
పాత శరీరాల్లో బాబా శక్తిని నింపి నడిపిస్తున్నారు. ఎంత నమ్మకం ఉండాలండి మనకి. ఈ పాత శరీరాల్లో భగవంతుడి శక్తిని నింపి నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు దాది గారి పొజిషన్ ఏంటండి? జానకి దాది గారు వెళ్ళిపోయారు. వారికి బాబా శక్తిని ఇచ్చేవారు. ఒక అక్కకి సాక్షాత్కారం చేశారు హైదరాబాద్లో. ఒక మాతకి మంచి ఆత్మ, వారు మంచి ఆత్మ అంటే సత్యంగా ఉంటారని మంచి అంటున్నాం మనం. నాకు చెప్పారు, అన్నయ్య జానకి దాది గారికి ఒక ఆక్సిజన్ సిలిండరు, గుల్జార్ దాది గారికి ఒక ఆక్సిజన్ సిలిండరు పెట్టాను అన్నారంట బాబా. ఎప్పుడు ఇది ఒక శివరాత్రి సమయంలో చెప్పారు నాకు అక్కే. మన బుక్కులు పట్టుకెళ్ళి పంచుతూ ఏదో మాటల మీద నాకు ఇలా సాక్షాత్కారం చేశారు బాబా. అన్నయ్య ఆక్సిజన్ లేకపోతే అసలు మనిషి, ఆక్సిజనే కదా మెయిన్. ఆ బాబా చెప్పారంట, వీరికి ఆక్సిజన్ సిలిండర్, వారికి ఆక్సిజన్ సిలిండర్ పెట్టాను, వాళ్ళని అలా జీవించేలా ఉంచాను అన్నారంట మహానుభావుడు. కొంతమందికి చెప్తారు బాబా, బాబా కొంతమందితో మాట్లాడతారు, వాళ్ళకి ఆ వరదానం ఉంటుంది. అర్థమైందా? బాబా ఇప్పుడు అదే చెప్తున్నాడు మనకి. పాత శరీరాల్లో బాబా శక్తిని నింపి నడిపిస్తున్నారు. బాధ్యత బాబాది, మరలా మీరెందుకు తీసుకుంటున్నారు? అందుకే మనకి ఇంట్లో ఎప్పుడైనా ఒంట్లో బాగోలేనప్పుడు బాబా, శివ బాబా ఇలాగుంది బాబా, ఈ శరీరం నీదే, నీదే భారం, నీదే బాధ్యతనండి, తప్పకుండా తీసుకుంటాడు ఆయన. తర్వాత మనం ఏం చేస్తాం చేసిన తగ్గిపోయిన తర్వాత అస్సలు కనపడం ఆయనకి. ఏ సేవ చేయం. మళ్ళీ కుటుంబ సభ్యులతోటి, వ్యాపార వ్యవహారాలతోటి, వ్యర్థంతో ఉండిపోతాం. మళ్ళీ టైం చేయడం ఆయన. భగవంతుడు ఒక్కసారి, 2 సార్లు 3 సార్లు చేస్తానని ఒక వాణిలో చెప్పాడు. ఏదైనా ఉపకారం ఇంక తర్వాత చేయనన్నారు బాబా. లేకపోతే కోరికలపై కోరికలు పుట్టుకొచ్చేస్తాయి. నేను చూశాను చాలామంది ఈ విధంగా బాబాని అడుగుతారు. ఒక అక్కయ్య గారి నడుము బాగా నొప్పిగా ఉండి ఆపరేషన్ చేయాలంటే ఆ రోజుల్లో 30,000 అవుద్దన్నారు. అప్పుడు బాబాతోటి చెప్పుకున్నారు వారు, బాబా నాకు ఆపరేషన్ అంటే భయం, నాకు ఇదంటే తగ్గిపోయింది వారికి. అప్పుడు మన యజ్ఞంలో వేసుకున్నారు వారు ఆ విషయం చెప్పి. వారు వేసుకున్నారు కాబట్టి మళ్ళీ కంటిన్యూగా వాళ్ళ ఇంట్లో సెంటర్ పెట్టించేశారు బాబా. ఆ ఊర్లో 2 సెంటర్లు ఉన్నాయి. నన్ను కేకేశ్వరు అన్నయ్య అంటే, నేను అమ్మ రోజు రాలేను, వారానికి ఒక రోజు వచ్చి 30 రోజులు సరిపడే వాణి సారాలన్నీ చెప్పేస్తాను అంటే ఓకే అన్నారు ఆవిడ. చూసారా మరి అక్కడ ఆవిడ అన్నమాట చెల్లించింది కాబట్టి వాళ్ళ ఇంట్లో గీతాపాఠశాల పెట్టేసాడు. అలాగ 3 సంవత్సరాలు వెళ్ళాం మేము. ప్రతి నెల 2వ తారీఖున వెళ్ళేవాళ్ళు. చక్కగా 2 గంటలకి ఇక్కడ భోజనం అది చేసి వెళ్ళేవాళ్ళు. ఒక్కోసారి బాబా పిల్లల చేత వండించేవారు. ఆవిడ కూడా బాబా పిల్లే అయినా ఇంట్లో ఒక రూమ్ ఇచ్చారు బాబాకి, చేసుకున్నారు. అది చెప్తున్నాను నేను. ఇక్కడ బాబా ఏమంటున్నాడు, ఈ పాత శరీరంలో నా శక్తి నింపి నడిపిస్తున్నానయ్యా, మీకు అర్థం కావట్లేదు అంటున్నారు బాబా. నిజంగా ఇది తెలిస్తే మన శరీరంతో వ్యాపారం చేయం, ఉద్యోగం చేయం, ఏమీ చేయం. నిజంగా రిటైర్ అయిపోయామనుకోండి, బాబాను ప్రత్యక్షం చేయడానికి శుభ్రంగా ఇంటింటికి వెళ్ళి బుక్ పంచి పెట్టేస్తాం మనం. నిజంగా మీరు గుర్తుంచుకోండి, రిటైర్ అయిపోయారు అంటే ఇంకే కార్యం చేయకూడదు. మీకు ఈ విషయం నచ్చినా నచ్చకపోయినా రిటైర్మెంట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఏ కార్యాలు చేయకూడదు, బాబా కార్యాలే చేయాలి. బాబాని యథార్థంగా ప్రత్యక్షం చేయాలి. నేను ఏదో ఈ కార్యం చేస్తున్నానన్న, ఈ కార్యంలో బాబా ఉన్నాడంటే ఎలా ఉంటాడో, బ్రహ్మబాబా వజ్రాల వ్యాపారం చేస్తున్నాను నేను, ఇంకా కోట్లు సంపాదించి ఇంకా సెంటర్లు పెట్టాలని అన్నాడా? అనలేదు. అంచేత చతురతతో కూడా బాబా పిల్లలు యాక్ట్ చేస్తారు. రిటైర్మెంట్ అంటే ఏంటంటే, రిటైర్ అయిపోయినా కూడా గవర్నమెంటు ఈరోజు వాళ్ళెవరు వరల్లో చూస్తే ప్రతి గవర్నమెంటు బికారి స్థితిలో ఉంది. కానీ వాళ్ళు ఆ రూల్ కట్టుబడి పెన్షన్ ఇస్తున్నారు. భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు. మరి బాబా మనకి 84 జన్మలకి ఇస్తున్నప్పుడు మనం రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా శరీరాన్ని
వేరే కార్యానికి ఉపయోగించకూడదు. బాబా సేవకంతే. ఎక్కడొక్కడ దగ్గరలో గీతా పాఠశాల పెట్టుకోవచ్చు, లేకపోతే పుస్తకాలు పంచి పెట్టుకోవచ్చు. అంతేగాని ఇంకోటి ఏదో చేసి నేను ఇది బాబాకి చేస్తున్నాను అంటే అది అంగీకరించరు బాబా. బాధ్యత నిర్వర్తించలేదు అంటున్నారు బాబా. మరలా బాధ్యత వదిలిపెట్టేశారు. బాధ్యతను వదిలేయకండి అంటే నాది అనే దాన్ని వదిలేయండి. నా పురుషార్థం ఆవిష్కరణ, నా సర్వీసు, నా ప్రేరణ, నా గుణాలని అనకండి. బాబా ఇచ్చారు, బాబావే. నీకు విశేషత కూడా లేదు, కానీ బాబా ఇచ్చారు. అటువంటి వాళ్ళు ప్రకృతి చిత్త అవుతారంటున్నారు బాబా. అశరీరిగా అవ్వండి అనే ఆజ్ఞ సహజంగా మరియు స్వతహాగానే అయిపోతుంది. ఇక్కడ కర్మబంధన కాదు, కర్మయోగిగా భావించి చెయ్యండి. నేను నిమిత్తుడను, బంధనముక్తుడని అభ్యాసం చేయండి. అంతిమ సమయంలో అంతిమ స్థితి అయిన కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. అప్పుడే నీది అనేది నాది అనే దానిలోకి తీసుకొచ్చేసినట్లు. చూడండి బాబా ఏమంటున్నారు లాస్ట్ని, యథార్థ సేవాదారులు సేవ చేస్తూ కూడా అతీతంగా ఉపరామంగా ఉంటారు. సేవ ఎక్కువగా చేస్తున్నాము, అందువలన అశరీరిగా కాలేకపోతున్నామని అనకూడదు. అది సేవ ఎక్కువ చేసేస్తున్నామని, సేవ అయిపోయిన తర్వాత అశరీరిగా అవుతామని, సేవాధారంగా అశరీరిగా అవ్వలేకపోతున్నామని అనకూడదు అంటున్నారు బాబా. అది ఎలా జరుగుతుంది అన్నయ్య అంటే మంచిగా జరుగుతుంది. ఎలా చెప్పినండి, అది మీరు సేవ చేస్తున్నారు, అక్కడే ఒక్క నిమిషము అశరీర అభ్యాసం చేసుకోండి. కేవలం ఆ సేవలోనే పడిపోతే ఆ సంస్కారము ఇంకా అశరీరి అభ్యాసం దూరంగా అయిపోతుంది. మేమేం చేసేవాళ్ళం, ఇప్పుడు ఒక 4 ఇళ్ళు 10 ఇళ్ళు బుక్కులు పంచిపెట్టేసి ఒక్క నిమిషం అక్కడ ఆ రోడ్డు మీదే బాబా ఇంత సేవ ఇచ్చేవా తండ్రి అంతే, మళ్ళీ మంచినీళ్ళు తాగినట్టు వెంటనే మళ్ళీ ఇంట్లో పంచిపెట్టేసేవారు. అదే చెప్తున్నారు బాబా. ఆ ఒక్క సెకండ్ యొక్క అశరీర అభ్యాసం మిమ్మల్ని సేవ చేస్తూ కూడా ఆ ఒక్క సెకండ్ యొక్క అశరీర అభ్యాసం ఉన్నతి చేసేస్తుంది. ఎంచేతంటే అంతిమలో సేవ ఉండదు. అంతిమ ఏమవుతుంది అంటున్నారు బాబా, కర్మాతీత స్థితి. అంతిమలో కర్మాతీత స్థితి పొందాలంటే ఇప్పటి నుంచి అభ్యాసం ఉండాలి. అర్థమైందా? బాబా ఏం చెప్తున్నారు, బంధనముక్తుడని అభ్యాసం చేయండి. బంధనముక్తి అయిపోయారు మీరు. ఈరోజు నిజంగా బాబా పిల్లలు అందరూ రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ బాబా 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 అంటూ ఒక్కొక్క గ్రామం వెళ్ళిపోయి ఇది గీతా పాఠశాల పెట్టవచ్చు, గుడి దగ్గర లేదు పుస్తకాలు పంచి పెట్టవచ్చు. ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? ఉన్న సెంటర్కి ఇంక కడకంట అంతిమ శ్వాస వదిలే వరకు ఆ సెంటర్కి వెళ్తే ఏమవుతుంది? కొత్తగా ఓపెన్ చేయాలి. అదే చెప్తున్నాడు ఈయన, బంధనముక్తుడు అనే అభ్యాసం చేయండి. నేను నిమిత్తుడిని అనే అభ్యాసం చేయండి. నేను నిర్బంధుడని అభ్యాసం చేయండి. అంతిమ సమయంలో అంతిమ స్థితి అయిన కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. అంతిమ సమయం ఏముంటుందంటే కర్మాతీత స్థితి అంటే కర్మ ఉండదు ఇంకా. అప్పుడు నీదనేది నాది అనే దానిలోకి వచ్చినట్లు. అంటే మనదనేది బాబా వైపు తీసుకొచ్చేసినట్లు, తాకట్టు నేను తమదిగా భావించినట్లే. అర్థమైందా? ఇప్పుడు ఏమి అభ్యాసం చేయాలో? ఎలాగైతే సంకల్పాలకి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారో అలాగే అంతిమ సమయంలో అంతిమ స్థితి యొక్క అనుభవం చేసుకోండి. అప్పుడే అంతిమ సమయంలో గౌరవయుక్తంగా పాస్ అవుతారు. చాలా బాగా చెప్పారు బాబా. ఏం చెప్పారు? బాబా చెప్తున్నారు, బంధనముక్తుడిగా ఈ నా సేవ కాదు,
బాబా నాకు ఈ సేవ ఇచ్చారు అని అనుకుంటే నిర్బంధులుగా ఉండగలరు. నేను నిమిత్తుడను, నేను బంధనముక్తుడను అని అభ్యాసం చేయండి. అంతిమ సమయంలో అంతిమ స్థితి అయిన కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. అప్పుడే నీది అనేది నాది అనే దానిలోకి తీసుకురానట్లు, తాకట్టు తమదిగా భావించలేనట్లు. అర్థమైందా? ఇప్పుడు ఏమి అభ్యాసం చేయాలో, ఎలాగైతే సంకల్పాలకి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారో అర్థమైంది. ఇప్పుడు మంచి పాయింట్ ఇది. ట్రాఫిక్ కంట్రోల్ ఎందుకు? సంకల్పాలన్నీ ఆపేసి, బాబా ఎక్కడున్నావు బాబా, ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబా, ఇంకా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? అప్పటి వరకు సంకల్పాలు ఏముంటుంది? మీరు ఏ కర్మ చేస్తున్నారో దాని మీద నిమగ్నమై ఉంటుంది. మీరు ఏదైనా రాసుకుంటున్నారనుకోండి అకౌంటు, దాని మీద నిమగ్నం ఉంటుంది. వంట చేస్తున్నారు, లేకపోతే ఎవరితోటి మాట్లాడుతున్నారు. అందుకు ఇక్కడ ఏమంటున్నాడు? సంకల్పాల కంట్రోల్కి ట్రాఫిక్ కంట్రోల్ అంటున్నారు బాబా. అంతేగాని మనం అక్కడ వెళ్ళి మన అలా ఉండిపోవటం కాదు. బాబా అప్పుడే ఈ రోజులో గంట అయిపోయిందా బాబా, బాబా అంతే. అలా 2 నిమిషాలు ఆయనతోటి మాట్లాడండి. ఆటోమేటిక్గా మీకు ఈరోజు ఆ సంకల్పాన్ని కంట్రోల్ చేసి పరమాత్మతో సంకల్పం చేస్తే అంతిమంలో బాబా చెప్తున్నారు, అలాగే అంతిమ సమయంలో అంతిమ స్థితి యొక్క అనుభవం చేసుకుంటారు. అప్పుడే అంతిమ సమయంలో గౌరవయుక్తంగా పాస్ అయిపోతారు. అంటే ఇంక శిక్షలు అవి కూడా మనకి ఉండవు, గౌరవయుక్తంగా పాస్ అయిపోతారు అంటున్నారు బాబా. బాబా ఈరోజు ఈ వాణిని పూర్తి చేశారు. ఈ వాణి 3 సార్లు బ్రేక్ అయిపోయింది, కానీ బాబా ఈరోజు పూర్తి చేశారు. బాబాకి ధన్యవాదాలు. మీరందరూ ఈ వాణిని 1 సంవత్సరం ధారణ చేయమన్నారు బాబా. డేట్ చెప్పనా నేను? బాబా చెప్తున్నారు, డేట్ చూసుకోండి. సంవత్సరం ధారణ చేయమన్నారంటే వాళ్ళకి చెప్పారు బాబా, మనకి ఈరోజు చెప్పారు. 26/11/79 ప్రీతి యొక్క రీతి అని హెడ్డింగ్ ఉంటుంది. 26/11/79 ప్రీతి యొక్క రీతి అని ఉంటుంది. మంచి వాణి. తర్వాత ఇదేంటి? దేహం గురించి చెప్పారు కదా. కర్మయోగిగా భావించండి అనేది మంచి వాణి. ఇది ప్రీతి యొక్క రీతి అని చెప్పారు బాబా. బాబా తరపున అందరికీ ధన్యవాదాలు. బాబాకి ధన్యవాదాలు. ఆ పరమాత్ముడికి ఇంత వాణి చెప్పి పిల్లల్ని ఇంత బంగారంగా తయారు చేస్తున్నావు. బంగారమే బాబా కాదు కదా, వజ్రంగా తయారు చేస్తున్నావు, నీ సమానంగా తయారు చేస్తున్నావు. అందుకే శంకరుడికి అర్ధనారీశ్వరుడు అంటారు. అంటే మీలో ఉన్న శక్తి సగం మాకు ఇచ్చేస్తున్నావు, మీ శక్తి తరగదు, మాకు ఇచ్చేస్తున్నావు. థ్యాంక్ యూ బాబా. మా అందరికీ ఆరోగ్యం, ఆనందం, స్వచ్ఛమైన సేవలో నిమగ్నం చేసి అప్పుడు ఈ 2 ఇవ్వండి. ముందే ఈ 2 ఇచ్చేసారనుకోండి సోమరైపోతాం. స్వచ్ఛమైన సేవలో నిమగ్నం చేసి ఆ వరదానం ఇచ్చి అప్పుడు ఆనందించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి మీరు మాకు తల నిమిరి వరదానం ఇవ్వండి బాబా. ఓకే బాబా, ఇస్తారు కదా. మరి ఈ శరీరాన్ని శక్తిని నింపి అంతిమ వరకు మీరు వెళ్ళే వరకు సేవ పూర్తి చేసేసి కర్మాతీత స్థితిలో మీ వెంట తీసుకెళ్ళండి బాబా మా అందరినీ. ఇలాగా ఈ వాణిని ధారణ చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళండి బాబా. ధారణ చేయటానికే కదా చెప్పారు. ఆజ్ఞ అంటే అదే కదా. ఆజ్ఞను పాటించేనే కదా మీరు ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటారు. అంతే కదా బాబా. భార్యకి మంగళసూత్రం 3 ముళ్ళు వేస్తారు అంటే ఏంటి? భార్య ఒక ముడి,
భర్త ఒక ముడి, కొడుకు కోడలు కూతురు వీళ్ళందరూ ఒక ముడి. వీళ్ళందరూ కూడా సంతుష్టంగా, శాంతిగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు ఈ అన్ని సంబంధాలు నీతో జోడించాలి. అంతే కదా బాబా? ఎంతిమి శరీరం లోన్ ఇచ్చానంటున్నావు కదా, ఆయుష్ అయిపోయింది అంటున్నావు కదా, మీరు శక్తిని నింపి నడిపిస్తున్నారంటున్నారు కదా. మరి మీరు శక్తిని నింపారంటే మీ సేవ చేయటానిక, ఇంట్లో కూర్చోవటానిక, లేదు ఏదో ఒక సెంటర్కి వెళ్ళిపోయి కాలక్షేపం చేయటానిక? నో, విశ్వసేవ చేయటానికి. గుర్తించుకోండి. అప్పుడు మీ శరీరము భగవంతుడు ఇంకా శక్తిని నింపి, ఇంకా సేవ చేయించి, ఇంకా అనేక ఆత్మల ఆశీర్వాదాలు ఇస్తారు. అదే బ్రాహ్మణ పరివారం సర్టిఫికెట్ అంటే. అప్పుడే మీకు సర్టిఫికెట్ వస్తుంది. ఈ తెల్లకాగితంతో సర్టిఫికెట్లు కాదు, అది మనసు యొక్క శక్తి యొక్క సర్టిఫికెట్లు. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.